ఈరోజు మార్నింగే పీటీఎం పెట్టారు. అది 10:30కి బయలుదేరి తీసుకెళ్తున్నాను పిల్లలకి. పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండాలంటే ఒక అదృష్టం ఉండాలి. అది ఆర్మీలో చాలా రేర్గా దొరుకుతుంది. చాలామందికి అదృష్టం ఉండదు కూడాను. అలాంటిది దేవుడు చాలామందికి అన్యాయం చేస్తుంటాడు. రీసెంట్గా మా యూనిట్లో 3 days బ్యాక్ ఒక ఆమె చనిపోయింది. ఆమెకి సడన్గా లివర్ ఫెయిల్ అయిపోయిందనమాట. లివర్ ఫెయిల్ అయిపోతే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆర్మీలో చండీగఢ్, ఢిల్లీ ఆర్ఆర్ హాస్పిటల్కి చాలా హాస్పిటల్కి తిప్పారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఆమెకి 4 పిల్లలంట. 3 ఆమె పిల్లలు, ఇంకొక పిల్లలకి దత్తత తీసుకున్నారంట. వాళ్ళ ఆడపడుచు చనిపోతే వాళ్ళ పాపను కూడా వీళ్ళు దత్తత తీసుకున్నారు. మొత్తం 4 ఆడపిల్లలే. ఆమెకి సడన్గా అనమాట బాగాలేకపోయింది. జాండీస్ ఎక్కువైపోయి లివర్ ఫెయిల్ అయిపోయింది, చనిపోయింది ఆమె. ఆ విషయం తెలిసిన వెంటనే నాకు అనిపించింది, పిల్లలు ఆమె చనిపోయింది పక్కన పెడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది నాకు చాలా అసలు ఆలోచన గురి చేసింది అనమాట. ఏదైనా సరే తండ్రి లేకపోతే ఒకలా ఉండొచ్చు, కానీ తల్లి లేకపోతే ఆ ఇల్లే ఖరాబ్ అయిపోద్దండి. అలా అయిపోయింది వాళ్ళ జీవితము. పాప ఇప్పుడు 10+2 అనమాట చదువుతుంది లాస్ట్. ఇంకా ఇంకో పాప 9th, ఇంకో పాప 10th, ఇంకో పాప చిన్న పాప 6th చదువుతుందట. చాలా ఇది కదా, ఇలాంటివి చాలా చూస్తుంటాం. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన పిల్లలకి మనం బెస్ట్ ఇవ్వాలని. కానీ ఏం చేస్తాం, ఆవిడకి అదృష్టం లేదు. మొత్తానికి మా పిల్లల మార్క్స్ అయితే బాగా వచ్చాయి. బాబు అయితే బాగా తెచ్చుకున్నాడు, స్టార్ తెచ్చుకున్నాడు. అమ్మాయికి కొంచెం తక్కువగా ఉన్నాయి. వెళ్ళేటప్పుడే చెప్పాడు, మమ్మీ నాకు కొట్టద్దు ఇక తక్కువ వస్తాయి అనేసి అని. ఏమనలే అన్నాను. బాగానే తెచ్చాడు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్.